Friends, welcome back to my channel VS Family Logs. Today Sunday special అమ్మ చేతి చేపల కూర. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్తో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. కూర 2.5 కేజీ చేపల కూరకి కావాల్సిన పదార్థాలు. 2.5 కేజీ చేపలకి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. 2 జగ్గులు నీళ్ళు పోసుకొని చింతపండు పులుసుని ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. 3 పెద్ద సైజు టమాటాలు, 3 ఎర్రగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలు, 1 మామిడికాయ, అల్లం తెల్లగడ్డ తీసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. టమాటా, ఎర్రగడ్డ, అల్లం తెల్లగడ్డ. పొయ్యి మీద దబర పెట్టుకొని 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు కొద్దిగా, ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 4 స్పూన్ల కారం వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసి పులుసు బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు పులుసును మరిగించుకోవాలి. తర్వాత చేప ముక్కలను వేసుకోవాలి. లాస్ట్లో మామిడికాయ వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పొడి వేసుకోవాలి. ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ అయిపోతుంది. అంతే అండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత గ్యాస్ కట్టేస్తే ఎంతో టేస్టీ అయిన అమ్మ చేతి చేపల కూర రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ మై ఛానల్.